తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ? ఇది కూడా ఒక ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడేమో ఈ ఆస్మా లక్షణాలు ఉన్నాయి, తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే వాళ్ళు ముందు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండే అవకాశాలు చాలా మందిలో ఉంటాయి అలాగా. అయితే మనం ఈ కొంతమందికి ఏంటంటే అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, కొంతమందికి పెరిగి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ప్రెగ్నెన్సీలో వాడేటటువంటి ఎనస్థీషియా వల్ల కానీ రకరకాల మందుల వల్ల కానీ కొంతమందిలో ఆస్తమా అలర్జీలు స్టిమ్యులేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం పిల్లల్లో అంటే ఏంటి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయింది, డెలివరీ అయింది, దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి, మరి పాలిచ్చేటప్పుడు ఇన్హేలర్స్ వాడొచ్చా అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి కోణం. సో మీరు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇన్హేలర్స్ వాడొచ్చు, రిలీవర్స్ కానివ్వండి, రెస్క్యూ మెడికేషన్ అంటాం, బీటా-2 అగనిస్టులు నిరభ్యంతరంగా వాడొచ్చు. తర్వాత స్టీరాయిడ్ ఇన్హేలర్స్ అని ఉంటాయి, నిరభ్యంతరంగా వాడొచ్చు. నేసల్ స్ప్రేస్ కూడా వాడొచ్చు, అయితే తగిన మోతాదులో వాడాలి. థియోఫైలిన్స్ కూడా వాడొచ్చు. సో ఆస్తమాకు సంబంధించినటువంటి అన్ని మందులు కూడా వాడొచ్చు. తర్వాత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇంకో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫ్లూ షాట్స్ కూడా తీసుకోవచ్చు, వ్యాక్సిన్స్. అంటే మాటికి జలుబు చేస్తుంది అనుకుందాం తల్లికి, ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి మొదలు పెడితే మాటికి జలుబు చేయటం, మాటికి దగ్గు రావటం, ఇంత తెమడ పడిపోవటం, సైనస్ రావటం, ఈ గొంతు పచ్చి చేయటం, ఎప్పుడు చూసినా జలుబు, దగ్గు, ఆయాసం, తెమడ ఇవన్నీ పడతా ఉంటే దాన్ని నివారించడానికి, ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ని నివారించడం కోసం ఫ్లూ షాట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో తీసుకోమని చెప్పి ఇప్పుడు రికమెండేషన్. ఇది అందరు ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అందరు లేడీస్ కూడా ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే, రికరెంట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నట్లయితే, అది ప్రెగ్నెన్సీ మీద ప్రభావాన్ని చూపిస్తున్నట్లయితే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ తీసుకోవటం అనేది ఉత్తమం. అది తీసుకోవటం వల్ల నెంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గిపోతాయి, నెంబర్ ఆఫ్ వైరల్ అటాక్స్ అనేవి తగ్గిపోతాయి, కాబట్టి నెంబర్ ఆఫ్ ఆస్తమా అటాక్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇదొక ఆస్పెక్ట్ అన్నమాట. సో డెలివరీ అయిన తర్వాత వీళ్ళు మందులు తీసుకునేటప్పుడు ప్రతి మందు కూడా పాలల్లో వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే దానివల్ల పిల్లల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనే దాని మీద రీసెర్చ్ లో మనకు నెగటివ్ గా ఏమి లేదు. అయితే బెటర్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక డెరిఫిల్నో ఏ టాబ్లెట్లు వేసుకుందాం, థియోఫైలిన్ కి సంబంధించిన టాబ్లెట్లు వేసుకుందాం అనుకుందాం. ఇవి పాలిచ్చిన తర్వాత వేసుకోవడం బెటర్. ఒక ఇన్హేలర్ గానీ ఒక టాబ్లెట్ గానీ ఏ మందులైనా సరే బిడ్డకు పాలిచ్చిన తర్వాత మార్నింగ్ ఓ డోసు, ఈవినింగ్ ఓ డోసు, లేదా మధ్యాహ్నం ఓ డోసు ఇస్తున్నాం అనుకుందాం. మార్నింగ్ డోసు ఏం చేయాలి, బిడ్డకు మంచిగా తృప్తిగా కడుపు నిండా పాలిచ్చిన తర్వాత టాబ్లెట్లు వేసుకోవాలి. మళ్లీ మనం ఆ బిడ్డకు ఆకలి అయ్యేసరికి 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, ఈ లోపల అంత ఎఫెక్ట్ ఉండదు. బిడ్డ పాలు మళ్ళా మధ్యాహ్నం వచ్చింది అనుకో, బిడ్డ పాలు తాగిన తర్వాత వీళ్ళు టాబ్లెట్లు వేసుకోవాలి. మళ్ళా నైట్ ఈవినింగ్ వేసుకునే టాబ్లెట్లు ఏమన్నా ఉంటే పాలు తాగిన తర్వాత ఆ టాబ్లెట్లు వేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే బిడ్డ సేఫ్ గా ఉంటుంది. ఒకవేళ మనం ఎంతో కొంత మనకు కొన్ని తెలియకపోవచ్చు దేనివల్ల ఏ ఎఫెక్ట్ ఉంటుందో. సో ముఖ్యంగా ఈ యొక్క థియోఫైలిన్స్ వల్ల ఏంటంటే బిడ్డలో జిటరీనెస్, ఇట్లా వణికినట్టుగా అవుతారనమాట. కానీ ఇప్పుడు ఈ మందులు వాడాల్సిన అవసరం ఆస్తమాలో లేదు. కాబట్టి ఏ మందులు వేసుకున్నా కూడా మనం పాలు తాగిన తర్వాత తల్లి గనక టాబ్లెట్లు వేసుకుంటే సో బిడ్డకు ఆ మందులు చేరేటటువంటి అవకాశాలు చాలా. మళ్ళీ 3-4 గంటల్లో ఈ మందుకు సంబంధించింది అంత ఇదైపోతుంది కాబట్టి బాడీలో అంత ఎక్కువగా సెక్రీట్ అవ్వదు మిల్క్ లో. కాబట్టి ఇన్హేలర్స్, వెదర్ రిలీవర్స్ కానివ్వండి, ప్రివెంటర్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, ఏ రకాలైనటువంటి మందుల్ని కానివ్వండి, డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మంచిగా హ్యాపీగా మందులు తీసుకోవచ్చు. బిడ్డకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమంది ఏమంటారంటే, సార్ నా పాలిస్తున్నాను, నాకు ఆస్తమా ఉంది కదా, మరి బిడ్డకు పాలిస్తున్నాను, ఈ అమ్మాయికి కూడా ఈ అబ్బాయికి కూడా ఈ మధ్యనే జలుబు లక్షణాలు ఉన్నాయి, ముక్కు దిబ్బడేస్తుంది, మెల్లమెల్లగా దగ్గు వస్తుంది, మెల్లమెల్లగా ఆయాసం వస్తుంది, తర్వాత ఫ్యాన్ వేస్తే ముక్కు మూసుకుంటుంది, తర్వాత ఏమైనా వాతావరణం మారితే తేడా వస్తుంది, నా పాల వల్ల వస్తుంది అని చెప్పి మా అమ్మ వాళ్ళు అంటున్నారు, మా అత్తగారు వాళ్ళు అంటున్నారు, మా ఫ్రెండ్స్ అంటున్నారు, కాబట్టి నేను ఈ యొక్క పాలను ఆపేద్దాం అనుకుంటున్నారు, మీరేమంటారు సార్ అంటారు. అంటే చాలా పెద్ద తప్పు చేయబోతున్నట్టు లెక్క. తల్లి పాలు ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకు ఆపకూడదు. ఇది వచ్చేది జీన్స్ వల్ల తప్ప పాల వల్ల కాదు. పాలు అనేవి యాక్చువల్ గా ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తాయి. యాక్చువల్ గా మామూలుగా అందరూ 6 నెలలు 9 నెలలు పాలిస్తే 4 నెలలు 6 నెలలు 8 నెలలు పాలిచ్చి ఆపేవాళ్ళు ఉన్నారు.
కానీ ఆస్తమా పేషెంట్లు మాత్రం